మేడం చెప్పండి, ఈ విజయాన్ని ఎలా చూస్తారు? ఇది విజయం ఊహించింది అమ్మ. ప్రజలకు కావాల్సింది ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనులు, ప్రభుత్వానికి ప్రజలకి దగ్గరగా ఉండేటటువంటి ప్రభుత్వంలో ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. దానికి తగ్గట్టుగా అన్ని నియోజకవర్గాలలో ప్రజలు కూడా, మా కార్యకర్తలు కూడా 10 ఏళ్ల నుంచి అధికారం లేకున్నా కిమ్మనకుండా ఇంకా పనిచేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళకు వచ్చినటువంటి ఈ అవకాశం డెఫినెట్గా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ చెమట బొట్టుని వాడుకున్నాం మేమందరం. కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశము, అంతేకాకుండా జెండా భుజాల మీద కాయలు కాసేటట్టు జెండాలు మోసినటువంటి వాళ్ళకే ఈరోజు చాలామందికి టికెట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కష్టకాలంలో నుంచి ఇప్పుడు ఒక హోదాకి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకందరికీ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదానికి, తెలంగాణ ప్రజల ఓటర్ మహాశైలకి మా ప్రభుత్వాన్ని మరోసారి అర్బన్లో అయినా సరే, గ్రామంలో అయినా సరే, జిహెచ్ఎంసీ అయినా సరే, ఎక్కడైనా కాంగ్రెస్ వైపే ఉంటామని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఉంది చూడు, అమోహం. మా సలామంతా తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకే. కానీ ఎవడో గొట్టంగాడో చేదో మాట్లాడితే వాళ్ళ గురించి మేము మాట్లాడదాం. కొద్ది రోజుల క్రితమే కౌశిక్ రెడ్డి గారు ఛాలెంజ్ చేయడం జరిగింది. అట్లా సొంత నియోజకవర్గం చేదు అనుభవం కలిగింది. ఏం చెప్తారు? ఏమైంది? ఎగురుతాడు, ఇంత పొడుగు ఎగురుతాడు. నేను 10 సార్లు చెప్పిన, అరే గాడిదలాగా పెరిగినావు, 6 అడుగులు పెరిగినావు, కానీ 6 అడుగులు మీ ఊరోళ్ళ కోసం రా, నీ ఊట్లేసింది నీ నియోజకవర్గం కోసం. 24 గంటలు కేటీఆర్కి సంతృప్తి చేయాలి, బీఆర్ఎస్కి తృప్తి పరచాలి అని వాళ్ళ చుట్టూ తిరుగుడు కాదు. టీవీ మీడియా ఛానల్ అంతా నన్ను చూపించాలనే ఈ సోకు బంద్ చేసి నీ నియోజకవర్గం పోయి పనిచేసుకోరా వెధవా. పనిచేసుకుంటే 4 ఓట్లు పడతాయి. ప్రజలకు నిన్ను నమ్మి ఓటేసినరు, నీ భార్యని నీ బిడ్డను ముంగల పెట్టి గెలిచినోనివి. కనీసం వాళ్ళ ఆ మహిళల గౌరవాన్ని అన్న కాపాడరా. వాళ్ళు ఓటు అడిగితే ప్రజలు కూడా ఆ సెంటిమెంట్ పడి ఓట్లేసారు. కనీసం వాళ్ళు వేసినటువంటి ఓటు కన్నా విలువనిచ్చాడ పోయి పనిచేసుకోరా విధవ అంటే పొద్దుబోకులు హైదరాబాద్లో చేస్తాడు. నీకేం పని? నీకు గెలిపించిన జాగాలు విడిచిపెట్టేసి గిడ చేస్తే ఆడేవారు చూడాలి. అందుకే తీర్పిచ్చారు ప్రజలు. అయితే కొద్ది రోజుల క్రితమే అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ మీద అనే కామెంట్స్ చేయడం జరిగింది కదా మేడం, ఏం చెప్తారు? ప్రతిపక్షం అడగాలి ఇప్పుడు పోయి, వ్యతిరేకత వచ్చిందా, కాకపోతే ఇంకా ప్రజల హక్కున చేర్చుకున్నారా అనేది వాళ్ళనే అడగండి. వాళ్ళు ఎన్ని ఒలిరినా మేము చెప్పినాం కదా, వాళ్ళు ఒలిరి ఆ నీరసం వచ్చి పడతారు తప్పించి తెలంగాణలో ఇంకా వాళ్ళకి ఒరిగింది ఏం లేదని చెప్పినాం. ఇప్పుడు కూడా అదే చూపించిండ్రు ప్రజలు. మొన్న గ్రామ పంచాయతీలు చూపించిండ్రు, జిహెచ్ఎంసీలో జరిగిన 2 కాన్స్టిట్యున్సీలల్లో చూపించిండ్రు, ఎమ్మెల్సీ ఎన్నికలలో దిక్కు దివాణా లేకుండా పోయిండ్రు, పార్లమెంట్ ఎన్నికలల్లో కనీసం డిపాజిట్లు దక్కలేదు. ఇవన్నీ ప్రజలు ఇచ్చిన తీర్పే కదా. ఈ తీర్పుకైతే శిరస వహించి తప్పకుండా సావాలి కదా అట్లనే. కాబట్టి వాళ్ళకి ఎంత మాట్లాడినా వేస్ట్. వాళ్ళ గురించి మా నోరు పాడు కావడం. ఎలక్షన్స్ లో కూడా ఇలానే ఉండబోతుంది. ఇప్పుడే చెప్పిన, నువ్వు అడక్కముందే నేను చెప్పిన, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు అప్పుడు కూడా విజయ డంకా మోగిస్తాం, మేము చూసుకుంటూ కూర్చోండి. ఈ విజయాన్ని ఎలా చూస్తారు? ఇది గొప్ప తీర్పుగా మేము భావిస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఇవాళ ప్రజాపాలన వైపు, అభివృద్ధి వైపు అండగా నిలిచారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచే విధంగా మా అభివృద్ధి, మా ఆలోచన ఉండబోతా ఉంది. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యానికి ఓటు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో 27 నెలలుగా స్వేచ్ఛ, స్వయం పాలన వైపు, సామాజిక న్యాయం అనుకూలంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనేది ఆలోచన చేసి ఇవాళ ప్రతి పేదవాడికి ఇవాళ సన్నబియ్యం ఇవ్వగలుగుతా ఉన్నాం, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వగలిగినాం, ప్రతి పేదవాడికి ఇవాళ మేము 200 రూపాయల యూనిట్ ఇవ్వగలిగినాం, రైతన్నకు ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేయగలిగినాం, సన్న బియ్యం ఇవ్వగలిగినాం, లేకపోతే రైతు భరోసా ఇవ్వగలిగినాం. ఇట్లా సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎంత విష ప్రచారాలు చేసినా, ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన తప్పుడు కూతలు కూసినా తెలంగాణ ప్రజలు ఇవాళ బొందబెట్టారు, చెంప చెల్లుమనేలా తీర్పిచ్చారు. కేటీఆర్ పొగరబోతు మాటలు, అహంకారపూరితమైన మాటలు మానుకొని తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని స్వీకరించాలని మేము కోరుతున్నాం. అయితే కౌశిక్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితమే ఛాలెంజెస్ లాంటివి చేయడం జరిగింది కదా, ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే కాస్త చేదు అనుభవం కలిగింది. ఏం చెప్తారు? ఇక కౌశిక్ రెడ్డి లాంటి వాడు ఒక పిచ్చోడు, ఆ పిచ్చోడు గురించి మాట్లాడడం వేస్ట్. ఇవాళ హుజూరాబాద్ కావచ్చు, ఇంకేదో తెలంగాణ రాష్ట్రమే ప్రజాపాలన వైపు అండగా నిలిచారు. ఇవాళ సంక్షేమ పథకాలకు అండగా నిలిచారు, ధర్మం వైపు, న్యాయం వైపు నిలిచారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతుంది అనడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిదర్శనం. రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నిక కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు పునరావృతం కాబోతా ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు
ఈ ఫలితాలను చూసి సిగ్గుంటే రాజకీయ సన్యాసం చేసుకోవాలి. ఇవాళ సిగ్గు శరం ఉంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి కోరుతా ఉన్నాం. 10 ఏళ్ళు తెలంగాణలో బీఆర్ఎస్ పాలన అనుభవించి తెలంగాణ ప్రజల్ని దగా చేసి డోకా చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి దొంగలు ఇవాళ ప్రజాప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించలేదు, బుద్ధి చెప్పారు, చెంప చెల్లుమనేలా తీర్పిచ్చారు. కాబట్టి ఈ ఫలితాలు ప్రజాస్వామ్యానికి, ఒక స్వేచ్ఛకు, ధర్మం, న్యాయం వైపు ఇచ్చినటువంటి ఫలితాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజాపాలనకు దక్కిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం.